ఇప్పియండి. ఆరోగ్యశ్రీ కార్డు అంటే అదే. సో హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు కూడా మన కాంగ్రెస్ హయాంలో రేవంత్ అన్నకు అర్థమైంది. రేషన్ కార్డు, హెల్త్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు ఇవి కనీస అవసరాలు అనేది అర్థమైంది రేవంత్ అన్నకు. 10 నెలల కాలంలో ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు, బడ్జెట్లో డబ్బులు లేకపోయినా. ఇంకా మరింత మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీరందరూ కూడా ఎన్నికలలో పోటీ చేయాలనుకునే వాళ్ళు ఎంపీటీసీలకు కానీ, జడ్పీటీసీలకు కానీ, సర్పంచ్లుగా కానీ, కౌన్సిలర్లుగా కానీ చేయాలనుకునే వాళ్ళు ఇప్పటి నుంచే ప్రజలలో ఉండండి. దయచేసి ఇప్పటి నుంచే ప్రజలలో ఉండండి. మీరందరూ కూడా ప్రజలతో మమేకం అవ్వండి. మీకు ఒక ఉదాహరణ చెప్పాలా, ఇక్కడ రాజలింగు గారు ఉన్నారు. ఆయన అనేక సార్లు కౌన్సిలర్గా ఓడిపోవడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా నాకు ఎప్పుడైనా కానీ ఆయన వార్డు గురించి తప్పకుండా ఇంటింటికి తిరుగుతూ ఉంటాడు. కొంతమంది పదే కౌన్సిలర్ గెలిచినటువంటి వాళ్ళ దగ్గర కూడా మీరు సలహాలు, సూచనలు తీసుకోండి. ఉదాహరణకు కళాల శ్రీనివాస్ గారు 3 సార్లు గెలవడం జరిగింది. చందనర్సింగ్ గారు 3 సార్లు గెలవడం జరిగింది. జై రంజాని గారు 4 సార్లు గెలవడం జరిగింది. గంధత్ రాజు గారు 5 సార్లు గెలవడం జరిగింది. బండి సుదర్శన్ గారు 3 సార్లు ఎంపీటీసీగా గెలవడం జరిగింది. ఒక్కసారి గెలవడం ఈజీ, కానీ పదే గెలుస్తున్నారు. ఎందుకనంటే ఖచ్చితంగా దాంట్లో ఏదో మర్మం ఉన్నది, అంటే వాళ్ళ సేవ ఉన్నది. దాన్ని మనం గుర్తించాలా, మంచిని నేర్చుకోవాలా, చెడుని వదిలిపెట్టాలా. ఇది ఒక్కటే రాజకీయాలలో. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలా. 2 సార్లు 3 సార్లు ఎందుకు కౌన్సిలర్గా వాళ్ళు గెలుస్తున్నారు, ఎంపీటీసీలు ఎందుకు గెలుస్తున్నారు, జడ్పీటీసీలు ఎందుకు గెలుస్తున్నారు అనేది మనం ఒక్కసారి బయటకు తీయాలా. తప్పకుండా మేము ఒక చిన్న సర్వే చేసినాం. బేలాలో రామదాస్ నాగ్లే సాబ్ కోసం సర్వే చేసినాం. బేలా జడ్పీటీసీ చిత్తుగా ఓడిపోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది. అక్కడ బీజేపీ ఓడిపోతున్నది, బీఆర్ఎస్ ఓడిపోతున్నది. నేను మీ అందరికీ ముందే చెప్పిన, బేలా జడ్పీటీసీ పెద్ద మనిషి, మరి మాజీ జడ్పీటీసీ రామదాస్ నాగ్లే గారే నిలబడబడుతుందని పెద్ద మనుషులందరినీ చెప్పిన. తప్పనిగా మనకి ఉన్న విషయం చెప్తే నేను రామదాస్ నాగ్లే గారిని ఒకసారి గట్టిగా చప్పట్లతో మీరు ఆశీర్వాదం పెట్టాలా. పాపం పోటీ చేయను నేను, సార్ నా పరిస్థితి మంచిలే అన్నాడు. కాక నీకు ఎందుకే, మంచి జరుగుతుంది, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావే, నీకు మంచి వ్యక్తికి పదవి ఇంట్లోకి వస్తుంది. మీకు అర్థమైందా? సో నేను ఇట్లా అంటున్నాను ఏమనుకోండి, నేను కొంచెం ఒక్కోసారి ముక్కుసూటిగా మాట్లాడతా. కానీ నా ఉద్దేశం ఏంటంటే అక్కడ మన అభ్యర్థి గెలవాలా, మన మనిషి గెలవాలా, అంతే తప్ప నాకు వేరే దురుద్దేశం ఏం లేదు. మీరంటే ఏదో వ్యతిరేకత ఉన్నదని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అక్కడ అనుకుంటా వాడు ఉన్నది, అక్కడ మా దేవదాస్ కాక కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అక్కడ మల్లన్న యాదవ్ గారు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఏకాభిప్రాయంతో వస్తేనే మనం అనుకునే పనులు చేసుకుందాం. కాబట్టి నేనేం ఏకపక్షంగా పోవడం ఉండదు. మీరు ఇదంతా కూడా ఫైజుల్లా ఖాన్ గారు, సంజయ్ గుండావార్ గారు, వామన్ వాంకడే గారు అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే, ఇంకా అక్కడ లోకల్ క్యాడర్ తెలిసిన తర్వాత మనకు మరాఠా సమాజం అయితేనే అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంటుందని రామదాస్ నాగ్లే గారిని అనుకుంటున్నాం. మీకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు మీ పని చేస్తూ వస్తుంటే తప్పకుండా మీ ఇంటికే పదవులు వస్తాయి. మీరు ఒక్కటి ఇది అనౌన్స్మెంట్ తప్పకుండా చేయాలా. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు దయచేసి, డిగ్రీ బీఎస్సీ, బీకాము, బీజెడ్సీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎమ్మెల్సీగా ఓటర్ నమోదు చేసుకోండి దయచేసి. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కోసం ఓటు వేయడానికి ఓటర్గా నమోదు చేసుకోండి. మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ని చివరి తేదీ నవంబర్ 6వ తారీఖు నాడు చివరి తేదీ. మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ని ఇక్కడ గుడిపల్లి నగేష్ గారు కానీ, అఫ్రోజ్ గారు కానీ, ఇంకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఉన్నా, మా యూత్ కాంగ్రెస్ చరణ్ గౌడ్ గారు కానీ, శాంతన్ గారు కానీ, ఎన్ఎస్సీ ఎవరికి వచ్చినా కూడా మీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో ఓటర్గా నమోదు చేస్తారు. డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఓటు నమోదు చేసుకోవాలని కోరుకుంటా ఉన్నా. అట్లనే రాబోయే ఏ ఎలక్షన్లు వచ్చినా ఇంకోటి, మీరు ఆశావాదులు ఎవరైనా ఉన్నారనుకోండి, ఎంపీటీసీ కోసం, సర్పంచ్ కోసం, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరందరూ ఒక నిర్ణయంకు రండి. ఒక 2-3 కలిసి, సపోజ్ 2 వ్యక్తులు తను ఇద్దరు పోటీ చేయాలనుకుంటున్నారు. 2 కలిసి పెద్ద మనుషులు కొంచెం గుగ్గుండ పెట్టుర్రి. అదిలా రూరల్ మండలి కానీ, బేల మండలం కానీ, జైనత్ మండలం కూర్చోబెట్టి సరే ఎట్లా చేస్తే బాగుంటుందని ఏకాభిప్రాయంతో పోదాం. సర్పంచులు మాత్రం
మీకు గుర్తుపెట్టుకోండి, ఆ ఊళ్ళో గెలిచే అభ్యర్థి తీసుకొని రండి, ఆ వ్యక్తిని మన దగ్గర నుండి గెలిపించుకుందాం ఎవరైనా కానీ. అలాగే నా అభిప్రాయం ప్రకారం గంటుబాయి గారు ఉన్నారా, ఇప్పుడు గంటుబాయి గారు లాంటి వ్యక్తులు ఆవిడేమి ₹1 ఖర్చు పెట్టలేను, ఇట్లాంటి వ్యక్తుల్ని నేను దత్తత తీసుకొని నేను గెలిపించుకుంటానని మీ అందరికీ తెలియజేస్తాను. గంటుబాయి గారు లాంటి వాళ్ళు ఎప్పుడో మంచి పొజిషన్కి వెళ్ళారా, అట్లాంటి వాళ్ళు ఉక్కు మహిళ, ఆమె ఐరన్ లేడీ, వాళ్ళ సమాజం కోసం నిరంతరం కష్టపడేటువంటి వ్యక్తి గంటుబాయి గారు. ఆమె ఒరిజినల్ పేరు చాలా తక్కువ మందికి తెలుసు, ఆమె ఒరిజినల్ పేరు కుమ్ర లక్ష్మీబాయి గారు అని అందరు గంటుబాయి అంటారు. గంటుబాయి అంటే హడల్ మా పెద్దమ్మ. సో అట్లాంటి వ్యక్తులు కూడా గెలిపించుకొని మన సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ అందరి ఆశీర్వాదం ఇట్లే ఉండాలా. ఎవరు కూడా నేను ఆఫీస్లో లేనప్పుడు కూడా చాలామంది కౌన్సిలర్లు కానీ చాలామంది మంచి నాయకులు వచ్చి ఆఫీస్లో కూర్చుంటున్నారు, చాలా సంతోషం. మా ఆవుల వెంకన్న కాక లాంటి ఆ వెంకన్న లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్లో దర్శనం చేసుకొని పోడు. మీరు మిగతా వాళ్ళందరూ కూడా కౌన్సిలర్లు కూడా వస్తూనే ఉంటారు, పాపం అందరినీ తీసుకొస్తూ ఉంటారు, బుక్కెడు ఛాయ్ తాగుతుంటారు, ఏదో మంచిగా. ఇక్కడ నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే కెమిస్ట్రీ అంటే మన దాంట్లో ఇమిడిపోయింది కాబట్టే మనం అంటే ప్రేమ. ఇప్పుడు మా ఇజ్జగిరి సంజయ్ నన్ను చూస్తే, నన్ను చూడగానే ఆయనకు ఎంతో మా పాత చుట్టం గుర్తుకొచ్చినట్టు అనిపిస్తుంది. ఆయనకు నాకు కూడా అట్లా అనిపిస్తుంది, మా పాత చుట్టమే. అట్లా ఆ బంధమే మనల్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్తుంది. ఆ బంధం లేకుండా ఎమోషనల్ కనెక్షన్, భావోద్వేగపరమైనటువంటి బంధం లేకుండా మనం పనిచేయడం అసాధ్యం. బూర్ల శంకరయ్య గారు కానీ ఇదంతా కూడా మనదొక ఆప్యాయత, ప్రేమతో వెళ్తూ ఉన్నాం. అట్లనే మనం వెళ్ళాలని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అట్లనే ఈరోజు ఒక చిన్న నియామకం ఉన్నది. బెల్లూరి రామరెడ్డి గారు ఆయనని కాంగ్రెస్ పార్టీ జైనత్ అండ్ బేల